నవభారత్ గ్రామీణ అభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అంగాడి రేవతి అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం రాజానగరంలోని ఆమె స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొంతకాలంగా నియోజకవర్గంలోని పలు గ్రామాలలో తమ సంస్థ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సేవలను ఇంకా ముందుకు తీసుకువెళ్తామని ఆమె అన్నారు. ఇప్పటి వరకు తమ కుటుంబ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు చేశామని, ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించాలంటే ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటే ప్రజలకు మరెన్నో సేవలు చేయగలమనే ఆశాభావంతో రాజకీయాలలోకి రానున్నట్లు రేవతి తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ముమ్మిడివరం అసెంబ్లీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, ఒకవేళ ఏదైనా పార్టీ తనను సంప్రదిస్తే ఆ పార్టీ యొక్క విధి విధానాలు తనకు నచ్చితే ఆ పార్టీ తరపున పోటీ చేస్తానని ఆమె వెల్లడించారు. 2 జాతీయ స్థాయి పార్టీలు తనను సంప్రదించాయని, ప్రస్తుతం వాటితో చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తాను రాజకీయాలలో రాణించినా లేకపోయినా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని, ముఖ్యంగా పేద ప్రజలకు కార్పొరేట్ విద్య, కార్పొరేటర్ వైద్యం ఉచితంగా అందజేసేందుకు తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. అలాగే ఈ రోజు నా ఇంటికి వచ్చి నా కుమార్తె సేవ చేయాలని ఎంతో ఆనందంగా వచ్చండి. నేను చెయ్యాలి తప్పనిసరిగా, నాన్న నాకు నువ్వు సహకరించాలి అని కోరింది. అందుకని నేను కూడా మా ఫ్యామిలీ సమేతంగా నా కుమార్తెకి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఉండి సక్రమంగా ఎదగాలని, రాజకీయ పరంగా చేయాలని నాకు కూడా ఉద్దేశం కలిగింది. అందుకు మీ అందరూ కూడా సహకరించి ఈ ప్రెస్ ద్వారాగా సక్రమంగా జరిపించాలని మీ అందరికీ నా హృదయ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అంగాడి రేవతి. ఇప్పటి వరకు నవభారత్ గ్రామీణ అభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ఆఫ్ చైర్మన్గానే తెలుసు. ఇకపై రాజకీయ ప్రవేశం, రాజకీయంలోకి రావడానికి, రాజకీయంగా పరంగా ఎదగడానికి కూడా ప్రజల యొక్క అభివృద్ధి ట్రస్ట్ ద్వారా కాకుండా ఇలా రాజకీయ పరంగా తీర్చాలనే ముఖ్య ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం చేయడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఎందువల్ల ఈ రాజకీయంలోకి రావాలి అనుకుంటున్నానంటే, నా ట్రస్ట్ ద్వారా కొన్ని చోట్ల సేవా కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది. వైద్యపరంగా కానీ, విద్య పరంగా కానీ చాలా వరకు చాలా చోట్ల నేను కొన్ని సేవా కార్యక్రమాలు అనేది పెట్టడం జరిగింది. అక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సరైన విద్య కానీ, వైద్యం కానీ ఏది అందక మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని నాకు అర్థమైంది. అందువల్ల నేను ఈ రాజకీయంలోకి రావాలి అని నిర్ణయం తీసుకున్నాను. ఎందువల్లంటే ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ వాళ్ళకి అందవలసినవి అందట్లేదు. చాలా ఇబ్బందులు అనేది పడుతున్నారు. ఆ ఇబ్బందులు తీర్చాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రాజకీయ ప్రవేశం అనేది చేయడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా ఈ ఇబ్బందులను తొలగించాలని, నా వల్ల ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రాజకీయంలోకి రావడం జరుగుతుంది. విద్యాపరంగా చూసుకున్న విద్య, త్రాగునీరు, రోడ్లు ఇవన్నీ కూడా ఏది కూడా మారుమూల ప్రాంతాల్లో ప్రజలకి సౌకర్యంగా లేవు. వాళ్ళంతా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పటి నుంచి చూసినా అలాగే ఉంటున్నారే తప్ప వాళ్ళలో అభివృద్ధి అనేది రావట్లేదు. అందువల్ల నేనంటూ ఇండిపెండెంట్గా లేదా పార్టీ తరఫున వచ్చి అభివృద్ధి చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం అనేది చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా మీ వంతు సహకరించాలని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను చదువుకునేది 10th క్లాస్ మాత్రమే, కానీ ఇది చేయడానికి చదువుతో సంబంధం లేదు. మన కృషి, మన యొక్క స్వయం కృషి, అలాగే మనం చేయాలనే తాపత్రయం నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అందువల్ల నేను చేయాలి అనుకుంటున్నాను. నా చదువుతో కానీ దేంతో పని లేదు. ఇది నేను చెయ్యాలి అనుకునే ఉద్దేశంతో ఈ రాజకీయంలోకి రావడం జరిగింది. చూసిన ఇలాగే ఉంటుంది తప్ప అభివృద్ధి అనేది రావట్లేదు. అందువల్ల నా వంతు నేను చేయగలిగేటట్టు ఈ రాజకీయంలోకి వస్తే నా వల్ల చేయగలిగేది ప్రజలకి చేయగలుగుతాననే నమ్మకంతో ఈ రాజకీయంలోకి రావడం జరిగింది. తప్పకుండా అది నేను ఇండిపెండెంట్గా వచ్చినా, ఒకవేళ ఏ పార్టీ తరపున వచ్చినా కూడా నా సత్తా అనేది నేను నిరూపించుకునే తీరుతాను. ఖచ్చితంగా నన్ను నమ్ముకున్న ప్రజలకి న్యాయం కలిగేలాగే చూస్తాను. ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ నుంచి వచ్చినా, ఒకేలా స్వతంత్ర అభ్యర్థిగా వచ్చినా కూడా నా వంతు కృషి అనేది ప్రజలకి ఎప్పటికీ ఉంటుందని
నేను ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఇదేమీ లేదు, వెనకడికి వేసేదాన్ని అయితే ఇంతవరకు వచ్చేదాన్నే కాదు. నేను వెనకడికి లేకుండా ధైర్యంగా రాగలను కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం, అందరికీ చెప్పడం, ఈ సేవా కార్యక్రమాలు గట్రా అన్నీ చేయడం జరిగింది. భయపడేదాన్ని అయితే ఇంత దూరం వచ్చేదాన్ని కూడా కాదు. దీనికి సహకరించిన వారందరూ కూడా వాళ్ళందరికీ ఎప్పటికీ కూడా నేను కృతజ్ఞతరాలి. నా తల్లిదండ్రులు కానీ, నా భర్త కానీ, వీళ్ళందరూ ఇక్కడికి రావడానికి వాళ్ళందరూ నాకు చాలా సహకరించారు. ఇప్పటి నుంచి ప్రజలు కూడా నాకు సహకరించి